ఆడుదాం ఆంధ్రాకి సంబంధించి క్రిక్స్ క్లబ్ యాప్లో ఏ విధంగా లాగిన్ అవ్వాలి అనే ప్రాసెస్ అయితే మనం ఈ వీడియోలో చూద్దాం. ముందుగా క్రిక్స్ క్లబ్ యాప్ని అయితే మీరు ప్లే స్టోర్ నుంచి అయితే ఇన్స్టాల్ చేసుకోవాల్సి ఉంటుంది. ఈ యాప్ లింక్ని అయితే నేను ఈ వీడియో డిస్క్రిప్షన్లో అయితే ప్రొవైడ్ చేశాను. అక్కడ నుండి కూడా మీరు ఈ యాప్ అయితే ఇన్స్టాల్ చేసుకోవచ్చు. అలా యాప్ ఇన్స్టాల్ చేసుకున్న తర్వాత యూజర్ నేమ్ అలాగే పాస్వర్డ్ ఈ రెండు వచ్చేసి మీకు అధికారులు అయితే క్రియేట్ చేయడం జరిగింది. ఈ స్పోర్ట్స్ వాలంటీర్ ఎవరైతే ఉన్నారో వారికి ఈ యూజర్ నేమ్ పాస్వర్డ్ అయితే అధికారులు అయితే క్రియేట్ చేయడం జరిగింది. దాదాపు యూజర్ నేమ్ పాస్వర్డ్ అనేది అందరికీ కూడా సెక్రటేరియట్ కోడ్ అలాగే అండర్స్కోర్ అలాగే గేమ్ పేరు తర్వాత టీమ్ 1 2 ఈ డేటా ఆధారంగా అందరికీ కూడా యూజర్ నేమ్ పాస్వర్డ్ అయితే క్రియేట్ చేయడం జరిగింది. మీకు ఈ యూజర్ నేమ్ పాస్వర్డ్ అనేది అధికారులు అయితే ఇవ్వడం జరుగుతుంది. ఆ వివరాలు అయితే ఇక్కడ ఎంటర్ చేయండి. అలా వివరాలన్నీ ఎంటర్ చేసిన తర్వాత లాగిన్ పైన అయితే క్లిక్ చేయండి. అలా లాగిన్ పైన క్లిక్ చేసిన తర్వాత మీకు ఈ విధంగా అయితే ఓపెన్ అవ్వడం జరుగుతుంది. ఒకవేళ మీకు ఈ విధంగా ఓపెన్ అవ్వకపోతే ఫస్ట్ టైం ఓపెన్ చేసినట్లయితే ఈ యాప్ అనేది ఏ విధంగా యూజ్ చేయాలి అని కొన్ని ఇన్స్ట్రక్షన్స్ అయితే అక్కడ డిస్ప్లే అవుతాయి. స్క్రీన్ పైన ట్యాప్ చేసినట్లయితే మీకు ఈ విధంగా అయితే ఓపెన్ అవుతుంది. ఇప్పుడు ఇక్కడ ఆడుదాం ఆంధ్రాకి సంబంధించి వివరాలు అయితే డిస్ప్లే అవుతాయి. ఇంకా స్టార్ట్ చేయలేదు కాబట్టి ఈ విధంగా ఎలాంటి వివరాలు అయితే ఓపెన్ అవ్వడం లేదు. ఇక్కడ లెఫ్ట్ సైడ్లో 3 గీతలు అయితే ఉన్నాయి కదా, అక్కడ క్లిక్ చేసినట్లయితే మీ యొక్క వివరాలు అయితే ఓపెన్ అవుతాయి. అంటే ఎవరైతే లాగిన్ అయ్యారో వారి యొక్క వివరాలు అయితే డిస్ప్లే అవుతాయి. అలాగే రిమైనింగ్ వివరాలు కూడా ఇక్కడ ఇవ్వడం జరిగింది. అంటే మ్యాచ్లు, మ్యాచ్ షెడ్యూలు, లైవ్ స్కోరింగు, లైవ్ స్ట్రీమింగ్ ఇలా కొన్ని వివరాలు అయితే ఇక్కడ ఇవ్వడం జరిగింది. ఒకవేళ ఈ యాప్ నుంచి మీరు లాగౌట్ అవ్వాలి అంటే సెట్టింగ్ అనే ఆప్షన్ అయితే ఉంది కదా, అక్కడ క్లిక్ చేసినట్లయితే లాగౌట్ అనే ఆప్షన్ అయితే ఉంది. అక్కడ క్లిక్ చేసినట్లయితే ఈ యాప్ నుంచి అయితే లాగౌట్ అవుతారు. ఇక్కడ చూసారు కదా ఆడుదాం ఆంధ్ర టోర్నమెంట్ అని అయితే ఇవ్వడం జరిగింది. ఆ ఆప్షన్ పైన క్లిక్ చేసినట్లయితే ఇక్కడ చూసారు కదా హోము, మ్యాచెస్, పాయింట్స్ టేబుల్, ప్లేయర్ స్టేటస్, టీమ్స్, సిరీస్ ఇలా చాలా ఆప్షన్లు అయితే ఉండడం జరిగాయి. మీకు ఈ వివరాలన్నీ కూడా ఆడుదాం ఆంధ్ర స్టార్ట్ అయిన తర్వాత ఓపెన్ అవ్వడం జరుగుతాయి. లేదంటే ట్రయల్ కోసం కొంతమందికి ఈ వివరాలు అయితే డిస్ప్లే చేస్తారు. ప్రస్తుతానికైతే ఏ విధంగా లాగిన్ అవ్వాలి అని అయితే చూసారు కదా, తర్వాత వీడియోలో పాయింట్స్ అనేవి ఏ విధంగా ఇవ్వాలి ఇలాంటి వివరాలు అయితే చూద్దాం.